బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు విజయవాడలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ కార్యాలయానికి రానున్న చంద్రబాబు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు చెందిన నేతలతో సమావేశం కానున్న చంద్రబాబు వారితో పలు అంశాలపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా ఇటీవల పార్టీ శ్రేణుల మధ్య నెలకొన్న విభేదాలపై కూడా సీఎం చర్చించనున్నారు. తాజాగా తిరువూరు వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ అంశంపై సీఎం దృష్టి సారించనున్నారు. ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాస్, ఎంపీ కేశినేని శివనాథ్ వర్గాల మధ్య గత కొద్ది రోజులుగా వివాదాలు నడుస్తూ ఆ వివాదాలు రచ్చకెక్కిన నేపథ్యంలో ఈ అంశంపై నేతలతో సీఎం నేరుగా చర్చించనున్నారు. వివాదానికి గల కారణాలను తెలుసుకుని ఇరువురు నేతలతో సీఎం చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే పలు నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై కూడా సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. ఆధిపత్య పోరుకు గల కారణాలు, ఇతర అంశాలపై సీఎం చర్చించనున్నారు. అందరూ సమన్వయంతో పనిచేసి ముందుకు వెళ్లాలని సీఎం సూచించనున్నారు. ఇక అదే విధంగా పార్టీ నేతల మధ్య విభేదాలు రాకుండా ఉండేందుకు పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా కూటమి పార్టీల మధ్య కూడా ఇటీవల సమన్వయం లోపించిన వార్తలు వస్తున్న నేపథ్యంలో కూటమి పార్టీల నేతలతో కూడా సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. ఆయా పార్టీల నేతలతో వేర్వేరుగా సమావేశం అవనున్న చంద్రబాబు సమన్వయ లోపానికి గల కారణాలపై చర్చించనున్నారు. కూటమి పార్టీ నేతలు సమిష్టిగా ఉంటేనే ప్రభుత్వం ముందుకు నడుస్తుందని సమాచారం వారికి ఇవ్వనున్నారు. అలాగే ప్రజల నుండి వినతులు స్వీకరించి వాటికి పరిష్కార మార్గం చూపనున్నారు. ఇక మొత్తం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి విజయవాడ పర్యటన కీలకంగా మారనుంది. పార్టీ నేతలను ఎలా సమన్వయం చేయనున్నారనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఈ రోజు సీఎం చంద్రబాబు విజయవాడలో పర్యటించనున్నట్లుగా తెలుస్తుంది. ఏ సమయానికి ఆయన పర్యటన ఉండబోతుంది? మరి ఆ పర్యటనకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? దేవి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ విజయవాడలో పర్యటించబోతా ఉన్నారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ కార్యాలయానికి రానున్నారు.
పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలతోటి సమావేశం కూడా అవ్వబోతా ఉన్నారు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాకు చెందినటువంటి నేతలతోటి చంద్రబాబు సమావేశం అవుతారు. వారితో పలు అంశాల మీద చర్చించబోతా ఉన్నారు. ఇటీవల చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లాకు సంబంధించి పార్టీ శ్రేణుల మధ్య కొన్ని వివాదాలు అయితే నెలకొన్నాయి. ఆ వివాదాలు నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రధానంగా ఈ రోజు పార్టీ కార్యాలయంలో చర్చించబోతా ఉన్నారు. తిరువూరు వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఆ సమస్య పరిష్కారం దిశగా ముఖ్యమంత్రి దృష్టి సారించారని చెప్పాలి. ఎమ్మెల్యే కొలెపూడి శ్రీనివాస్ అలాగే ఎంపీ కేశినేని శివనాథ్ వర్గాల మధ్య గత కొద్ది రోజులుగా కూడా కొత్తగడ్డి వేస్తే మగ్గమన్న చందంగా మారింది. అక్కడ వివాదాలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ వివాదాలు రచ్చకెక్కాయి. ఆ రచ్చకెక్కినటువంటి వివాదాలు తారాస్థాయికి చేరటంతో ప్రస్తుతం ఆ అంశం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు నేతలతో కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అసలు వివాదాల గల కారణాలు ఇరువురు నేతలతో ముఖ్యమంత్రి కూర్చొని మాట్లాడి వాటి పరిష్కారం దిశగా ఆయన ఒక సొల్యూషన్ అయితే సూచించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అలాగే తిరువురే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి పలు నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించబోతా ఉన్నారు. అసలు ఆధిపత్య పోరు గల కారణాలు, ఇతర అంశాల మీద ముఖ్యమంత్రి చర్చించి అందరూ సమన్వయంతో పనిచేసి ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి సూచించబోతా ఉన్నారు. అదేవిధంగా పార్టీ నేతల మధ్య విభేదాలు రాకుండా ఉండేందుకు పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇక కూటమి పార్టీల మధ్య కూడా ఇటీవల సమన్వయం లోపించింది అన్నటువంటి వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నాయి. కూటమి పార్టీ నేతలతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం నిర్వహించబోతున్నట్లు తెలుస్తా ఉంది. ఆయా పార్టీల నేతలతో వేరువేరుగా సమావేశమై సమన్వయ లోపానికి గల కారణాల మీద చర్చిస్తారు. కూటమి పార్టీల నేతల సమిష్టిగా ఉంటేనే ప్రభుత్వం ముందుకు నడుస్తుందన్నటువంటి సమాచారాన్ని వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవ్వబోతా ఉన్నారు. ప్రజల నుండి వినతులు స్వీకరించడం ద్వారా వాటి పరిష్కారం మార్గం కూడా వచ్చిన సందర్భంగా ఆయన కూడా ఫిర్యాదులను స్వీకరించబోతా ఉన్నారు. మొత్తం మీద ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడతో పాటు అటు పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి అక్కడ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశాల్లో ఆయన పాల్గొనబోతా ఉన్నారు. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.